హాయ్ ఎవ్రీబడి, వెరీ హ్యాపీ నేచర్ మార్నింగ్. ఇవాళ మార్నింగ్ మేము మా ఫామ్ హౌస్లో లేచామండి. జల్లుగా మార్నింగ్ 6 o'clock ఎంత ఫ్రెషింగ్గా ఉందో. సో నేను టైంపాస్ అవ్వాలి అని ఏదైనా ఒకటి నేచర్లో దొరికే వాటితోని ఏదైనా ఒకటి ట్రై చేద్దామని మా గార్డెన్లోంచి మందారం ఫ్లవర్స్, అలోవెరా జెల్ తెంపుకున్నాను. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం చేస్తున్నానని. సో తులసి ఫర్ వాటర్, డైలీ మార్నింగ్ లేవగానే బ్రష్ అయిన తర్వాత వామ్ వాటర్ తాగుతాము. అందులో ఏదో ఒకటి వేసుకుంటాం, 1 day జీలకర్ర, మెంతులు, అలా ఏవైనా ఒకటి. ఇవాళ తులసి వేసాను. నైట్ అన్నం కొంచెం ఉంటే గోడ మీద పెడుతున్నాము బర్డ్స్ కోసమని. అండ్ మన తులసి వాటర్ రెడీ అయిపోయాయి ఎంచక్క. తర్వాత మిగిలిన తులసి ఆకు కూడా తినేస్తాను నేను. సో ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ మై తులసి వాటర్. తర్వాత కాసేపు మెడిటేషన్ చేశాను. ఐఎమ్ హ్యావింగ్ దిస్ అలోవెరా జెల్ ఫర్ స్కిన్ అండి. సో మనం డైలీ ఫేస్కి కూడా అప్లై చేయొచ్చు. నేను ఎక్కడెక్కడైనా ఏమైనా దెబ్బలు ఉంటే దానికి పెడతాను పిల్లలకి. సో మా చిట్టి దానికి ఫోన్ లేకుండా ఏదైనా ఒక యాక్టివిటీస్ క్రియేట్ చేయాలని బీడ్స్ వేసాను. సో తను మంచిగా బీడ్స్తోని గర్ల్ అండ్ బ్రేస్లెట్ అవన్నీ చేస్తుంది. దానికి దారం ఎక్కి రావట్లేదని చిన్న వైర్ దారం పెట్టాను కొసకి. సో ఇప్పుడు ఈజీగా ఎక్కేస్తుంది. సో ఆల్రెడీ మనం తెచ్చుకున్న అలోవెరా జెల్ ఉంది కదండి, అవి ఇంకా మందారాకులో మిక్సీకి వేస్తున్నాను. సో ఇక్కడ మెంతులు అవన్నీ ఏం లేవు. సో డైరెక్ట్గా నేను ఓన్లీ అలోవెరా జెల్ ఇంకా మందారం వేసాను అనమాట. మనకు కావాల్సి అనుకుంటే నల్ల నువ్వులు, మెంతులు, ఆనియన్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ నేను 2 ingredients మాత్రమే వేసాను. ఇంకేముంది, ఏం చేసినా మన హస్బెండ్స్ మీద ప్రయోగిస్తాం కదా. అండ్ ఐఎమ్ 100% షూర్ ఇది సేఫ్ అని పెట్టాను. ఇగో మా పాపకు పెడతా అంటే చూడండి ఎలా భయపడిపోతుందో. సో పిల్లలకి పెట్టాను, ఎందుకంటే అక్కడిక్కడ అంటిస్తారు కాబట్టి ఇంకా వాళ్ళకి అంత మెచ్యూరిటీ రాలేదు. సో మేము లోటస్ సీడ్స్ గీరుతున్నామండి. లోటస్ వేయాలి ఫామ్ హౌస్లో అని. సో ఇంకా రోజ్ ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చి పూజ చేస్తున్నాము. డైలీ ఇక్కడ ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రం ఫ్లవర్స్ పెట్టేసి దీపం పెట్టుకుంటాము. చక్కగా మా చిన్నదాని గర్ల్ రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం. పిల్లలిద్దరు కూడా లేచేశారు. వాళ్ళు యాక్టివిటీస్లో ఎంగేజ్ చేసాం, కానీ ఇంకా ఆకలేస్తుంది అంటే సో వి ప్లాన్డ్ ఫర్ బ్రెడ్. ఇక్కడ ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మోస్ట్లీ మేము చేసుకునేది బ్రెడ్ ఆమ్లెటే. సో బటర్ వేసి హెల్తీగా బ్రెడ్ ఆమ్లెట్ చేసాము. మన వాళ్ళు బ్రేస్లెట్ కూడా చేసేసారు చూడండి. నాకు కూడా చేయండి ప్లీజ్. ఇంకా మన కాఫీ టైం అండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా. మేము డైలీ ఎంత హెల్తీగా స్టార్ట్ చేసినా కూడా ఈ ఒక్క హ్యాబిట్ ఉంది. యాక్చువల్లీ మా వారికి చాలా బాగా ఇష్టం కాఫీ అంటే, ఆయన చాలా బాగా చేస్తారు. ఇలా మేము స్పిన్నర్ కూడా తీసుకున్నాము కాఫీ చేయడానికి. అండ్ మేము ఒక స్పెషల్ బ్రాండ్ కూడా వాడతాము కాఫీకి. సో ఎప్పుడైనా ఎవరైనా కామెంట్స్లో అడిగితే చెప్తాను. డైలీ మార్నింగ్ ఇది మా రొటీన్ అండి.